ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషన్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు శ్రీలీల. తన డాన్స్ తో నటనతో కుర్రకారులను ఉర్రూతలొగిస్తున్న ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటుంది. అయితే తాజాగా శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత గురించి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక సినిమా ఈవెంట్ లో శ్రీలీల మరియు రాఘవేంద్రరావు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ శ్రీలీల తల్లి స్వర్ణలత గారిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్రీలీల తల్లిగారు కూడా చాలా అందంగా ఉంటారు. ఆమె గనక ఒక 20 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చి ఉంటే ఖచ్చితంగా అగ్ర హీరోయిన్ అయ్యేవారు. శ్రీలీల కంటే గొప్ప పేరు తెచ్చుకునేవారు అని సరదాగా వ్యాఖ్యానించారు. దర్శకేంద్రుడి నోట ఈ మాట రావడంతో శ్రీలీల ముఖంలో చిరునవ్వు చిందించగా అక్కడున్న వారందరూ చెప్పట్లతో ఈ వ్యాఖ్యలను ఆహ్వానించారు. రాఘవేంద్రరావు గారు ఎంతో మంది హీరోయిన్లను వెండితెరకు పరిచయం చేసి వారిని స్టార్లుగా మార్చిన ఘనత కలిగిన వారు. అలాంటి లెజెండరీ డైరెక్టర్ ఒకరి గురించి ఇంతలా చెప్పారంటే అది నిజంగా విశేషమే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. శ్రీలీల ఈ స్థాయికి చేరుకోవడంలో ఆమె తల్లి డాక్టర్ స్వర్ణలత పాత్ర ఎంతో ఉంది. వృత్తిరీత్యా వైద్యురాలు అయినప్పటికీ తన కుమార్తెను నటన మరియు శాస్త్రీయ నృత్యంలో ఉన్న ఆసక్తిని గమనించి ఆమెను ప్రోత్సహించారు. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కి అడుగుపెట్టిన శ్రీలీల మొదటి సినిమాతోనే రాఘవేంద్రరావు గారి నమ్మకాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాత ధమాకా, భగవంత్ కేసరి, గుంటూరు కారం వంటి చిత్రాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఒకవైపు సినిమాలు, ఇంకోవైపు డాక్టర్ చదువు, మరోవైపు సమాజ సేవా కార్యక్రమాలతో చిన్న వయసులోనే ఎక్కువ బాధ్యతలు మోస్తోంది ఈ 16 తెలుగు అమ్మాయి.